ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తం ఏమిటంటే, వాళ్ళు అడుగుతున్నా ఎలా తెలుసుకుంటారండి? బైబిల్ చదవడం వల్ల. అవునా? బైబిల్ చదివితే దేవుడు బయలుపరుస్తాడు ఏది మీ చిత్తం, ఏది దేవుని చిత్తం మన జీవితంలో అని. అవునా? మీరు చాలామంది విశ్వాసులు క్వశ్చన్లు వేసుకోక్కర్లేదు. ఈ జబ్బు నాకు దేవుడు ఎందుకు పెట్టాడు, ఎందుకు ఇచ్చాడు? నీకు దేవుడు ఇచ్చింది కాదు జబ్బు. అలాంటి ప్రశ్నలు మనం అయిపోదు. ఎలాంటివి అడగాలి? విశ్వాసం పెంచి దేవుడా దీన్ని బయటికి పంపించాడు, స్వస్థపరచు. మనకి శారీరకంగానైనా ఒక శాఖ పక్కన ఏమైనా జరిగినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మిక పోరాటం ఒకటి జరుగుతుంది మన సిచ్యువేషన్, మన వేరే హెవెన్లీ అంటే పరలోక సంబంధమైన ఆత్మీయ పోరాటం జరుగుతుంది. మనకి ఏం జరిగినా మీకు అర్థమవుతుందా? మన శారీరకంగా ఈ అనారోగ్యమైన, మన ఆర్థిక పరిస్థితులైనా, పీస్ లేని సిచ్యువేషన్లో ఏమైనా జరిగినా, శాంతి లేకుండా, అదంతా ఏంటి? సాతానుకి దేవుణ్ణి మనకి ఒక దూతలో ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. మనం ప్రస్తుత అంధకార సంబంధమైన సమూహం, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం మనం. కాబట్టి మనం విశ్వాసంతో అడగాలి దేవుని. కష్టపడాలి మన జీవితంలో. అవునా? కానీ తిప్పలపడే జీవితం దేవుడు మనకి ఇవ్వలేదు. అడుక్కునే జీవితం మనకి ఇవ్వలేదు. మనం అడుక్కునే వాళ్ళు అవ్వదు. మనం ఏమవ్వాలి? దేవుడు నాకు విశ్వాసం ఉంటుంది, నేను అడుక్కునేవాడు కాదు, ఈ బిడ్డనే ఆ బిడ్డలాగా నడవాలని మనం క్లెయిమ్ చేయాలి.